ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. జీకే న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి రాజ్యసభలోనూ వైసీపీ కేంద్ర మాజీ కార్యదర్శి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా నక్కపల్లి స్టీల్ ప్లాంట్పై వారు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని, దేశంలో ఆంధ్రప్రదేశ్ 5% ప్రజలు ఉండగా 25% పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొస్తున్నారని, నక్కపల్లి స్టీల్ ప్లాంట్ వల్ల 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా వైసీపీ నేతలు యువతను నిర్వీర్యం చేస్తున్నారని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని వెల్లడించిన వైసీపీ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని ప్రశ్నించారు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారికి సచివాలయాల్లో చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టారని ఆయన పేర్కొన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 టీచర్ పోస్టులు, మళ్లీ ఇప్పుడు 10,600 ప్రభుత్వ పోస్టులు కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగిందని, అంతేకాకుండా గత 22 నెలల పరిపాలనలో దాదాపు ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగాలు 6 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగిందని, రాబోయే 5 సంవత్సరాలలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గంలో నిన్న జరిగిన డిఆర్సీ మీటింగ్లో 450 ఎకరాలతో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడమే కాకుండా పోలవరం కాలువ గట్టున ఉన్న మట్టి గుట్టలను ఖాళీ చేసి 845 ఎకరాలలో పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వటమే జరుగుతుందని వెల్లడించారు. 73 కిలోమీటర్ల రోడ్డు వేసి ప్రతి 1000 కుటుంబాలకు సచివాలయం, స్కూల్, హాస్పిటల్, ఆడిటోరియం ఇలా అన్ని రకాల వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. జగ్గంపేటలో 10 కోట్ల రూపాయలతో పారిశ్రామిక భవనాల నిర్మాణం జరుగుతుందని, ఇలా రాబోయే 5 సంవత్సరాలలో 20,000 మందికి నియోజకవర్గంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అన్ని రకాల పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుందని ఆయన వివరించారు. డ్రైవర్స్ కాలనీలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని, వారందరికీ ఇల్లు కూడా నిర్మించి అక్కడ అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మీకు కనబడడం లేదా అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, రాష్ట్ర కమ్మ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్లు పోతుల మోహనరావు, కొత్త కొండబాబు, పిల్లా చెంటిబాబు, బుర్రి సత్తిబాబు, పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, మండపాక అప్పన్నదొర, వేములకొండ జోగారావు, వైభోగుల కొండబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రకమైనటువంటి ప్రణాళిక అటు రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్ర స్థాయిలో మా ప్రభుత్వం చేసుకోవద్దంటే మన నియోజకవర్గంలో మనకు కావాల్సినటువంటి ఇవాళ ఇరిగేషన్ అన్న దాని మీద ఫుల్ కంప్లీట్ అయిపోయినట్టే. మనకు 95% అయిపోయి. ఉద్యోగ అవకాశాలు రావాలనుకున్నా, ఉపాధి అవకాశాలు పెరగాలనుకున్నా పారిశ్రామిక వాడిని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పారిశ్రామికంగా మనం ఆ వైపు ఆలోచన పెట్టాము. ఇవాళ మనం స్టేజ్ బై స్టేజ్ డెవలప్మెంట్ చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఉంటే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇటువంటి ఏమన్నా ఒక్కటి మీరు ఆలోచన చేసినటువంటి పరిస్థితి ఉందా? గతంలో మీరు పాలకులుగా ఇదే జగ్గంపేటను పరిపాలించారు కదా చాలామంది. ఒక్క ఇండస్ట్రీని అంతే మీరు చెప్తారు. ఇళ్ల స్థలాలు ఇచ్చాం, అవసరం రాని అక్కడికి రాని స్థలాలన్నీ గుర్తించి మేము ఇచ్చాం మీకు, మీరు తీసుకోవటం లేదని చెప్తారు. తీరా ఫోన్లో ఎక్కడో ఇక్కడ కట్టుకుని ఉందాము అనుకుంటే మన జగన్ కాలనీ తెలుస్తుంది, చూస్తే తెలుస్తుంది. మొన్న వెళ్ళాను నేను అక్కడ రోడ్లు ఎత్తా వేయించాలని చెప్పేసి అని చూడడానికి వెళ్తే ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చూడలేదు. ఇలాంటి 6 అడుగులు ఉన్నటువంటి మనిషి కానీ పొరపాటు ఇల్లు కట్టుకుంటే గదిలో కాళ్ళు బయటకు వస్తాయి, తల లోపల ఉంటుంది. లేకపోతే తల ఇతలకు వస్తుంది, కాళ్ళు బయటకు వెళ్తాయి. ఇది కాదు మా ప్రభుత్వం చేసేది. స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ప్రతి మనిషి జీవించాలి.
జీవించాలనుకున్నప్పుడు గ్రామీణ వాతావరణానికి సరిపడేటువంటి విధానంలో వాడికి నివేశ అవకాశాలు కల్పించాలి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే ప్రతి వ్యక్తికి 3 సెంట్లు స్థలం ఇస్తానన్నారు. ఇవాళ ఇవ్వబోతున్నాం. దాన్ని ఇవ్వడమే కాదు, ఇక్కడ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు చెప్తున్నాను. నేను 850 ఎకరాలు గుర్తించాం. ఆ 850 ఎకరాలని కూడా 26 సెక్టార్లుగా విడతెత్తున్నాం. ఇక్కడ పెడితే విశాఖ స్టీల్ ప్లాంట్ పోయినట్టే, దాన్ని నిర్వీర్యం చేయడానికి దీన్ని తెస్తున్నాను. ఇలా రకరకాలుగా ఇవాళ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ యువత భవిష్యత్ విధానంలో కానీ దూసుకుపోతున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క విధానానికి తట్టుకోలేక భయంతో తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ రాష్ట్రంలో వివిధ రకాల అలజడులు సృష్టిస్తూ ఇవాళ ఎవరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రాజ్యసభలో సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఆయన పద్మభూషణ్ నేను చెప్పినటువంటి అంశాలని ప్రస్తావించినటువంటి పరిస్థితి. ముందు ఏదైతే ముందు చెప్పానో అంటే ఇక్కడ నాయకుడు ఆదేశం ప్రకారం ఇక్కడ ఏం మాట్లాడితే అదే పాత మరబడి ఏదైతే 5 సంవత్సరాల గత వాళ్ళ వైసీపీ పాలనలో ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆయన మేధాశక్తులంతా జగన్మోహన్ రెడ్డి ఉపయోగించి ఏ రకంగా అయితే వ్యవహరించాడో ఇవాళ ప్రతిపక్షంలో కూడా అదే రకంగా వ్యవహరిస్తూ మేము అభివృద్ధి పదం వైపు ముందుకు తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడానికి అభూత కల్పన సృష్టించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులను తీవ్రంగా ఖండిస్తుంది. ప్రతిపక్షం పాత్ర అన్నది అధికార పక్షం ఏమన్నా తప్పు చేస్తుంటే నిలదీయాల్సినటువంటి అవసరం, అదే రకంగా నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు కూడా చేయాల్సినటువంటి అవసరం. వాళ్ళ రోల్ దట్ ఈజ్ ప్రతిపక్షం అనిపించుకోవాలనుకున్నప్పుడు ప్రతిపక్షం కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఖచ్చితంగా నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయాలి, నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయాలి. ఇవాళ ఎవరో కేంద్ర కార్యదర్శి ఇంకా రిటైర్ అయినటువంటి ఒక పెద్దాయనతో సాక్షి పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. అనవసరమైనటువంటి రాయితీలు ఇప్పిస్తున్నారు, రాయితీలు ఇచ్చేసారు మెటల్ పరిశ్రమకి. అదే ఇప్పుడు ఏదైతే అక్కడ ఉందో స్టీల్ ప్లాంట్కి ఆ రాయితీలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అంటూ రకరకాలుగా ఆయన కొన్ని సూచనలు కూడా చేశాడు. ఆయన వాళ్ళు చెప్పింది మాట్లాడినా కొన్ని సూచనలు కూడా చేశాడు. తట్టు అందులో కొన్నాటిలో మనం స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2018లో నేను టిట్కోయిల్ శాంక్షన్ చేయించాను. ఇక్కడ ఇదే పోలవరం సైట్ని దానికి అలాట్ చేయించాను. క్యాబినెట్లో శాంక్షన్ వచ్చింది. దాన్ని ఎవరు సరిదిద్దారండి? నేనే వసిపోడు కదా. 270 కోట్లు కేంద్రం గ్రాంట్ వస్తే పోయింది, కోర్టుకి పంపారు. దాన్ని ఇంటికి ఎదుర్కొంటా పార్కులు వేసుకున్నారు, దూడ సెట్లు కట్టుకున్నారు. వీళ్ళ మమ్మల్ని ప్రశ్నించి పంపించినప్పుడు ఏది జ్యోతులు ఎవరు ఎక్కడ కట్టాడో చూపెట్టమనండి, ఏ పార్క్ వేసుకున్నాడో చూపెట్టమనండి. నా ఇంటి ఎదుర్కొంటా పార్క్ ఉందా? లేదా అప్పటి దగ్గర ఉన్న దోళ్ళ సెట్లు వేసుకున్నాడా? వాళ్ళ బేసిజాలకు పోవడం, కక్కుత్తు పడడం. తప్పు జరిగిందంటే దాన్ని సరిదిద్దడానికి ఆలోచన చేస్తాడు.
జరగదు. జరిగితే ఖచ్చితంగా దాని మళ్ళీ రిలీజ్ అయ్యి దాన్ని సరిదిద్దడానికి ఆలోచన చేస్తాను. నేను ఎవరో చెప్తున్నారు, ఎవరో ఇజ్రాకి భగవంతుడే అన్యాయం చేశాడు దానికి. అటు ఆడ కాకుండా ఇటు మొగ కాకుండా ఏ సమాజంలోనే కలిగినటువంటి దౌర్భాగ్య బతుకుతున్న దాన్ని సానుభూతుడాలి. ఎందుకు తీసేస్తాం? ఖచ్చితంగా ఎత్తాం. అవసరం అయితే అందరికంటే ఎక్కువ చేస్తాం. ఫౌండేషన్ ఆర్థికంగా కూడా ఫౌండేషన్ ద్వారా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తాం. ఏదో నాకంటే సంపన్నురాలని చెప్తున్నారు, కాకపోయినా వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 2 సెక్టార్లకి మయాన్ ఒక కామన్ సైట్ ఉంటుంది, 10 ఎకరాలు. ఆ కామన్ సైట్లో ఈ 2000 ఇళ్ళకి కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా వస్తాయి. అక్కడ 73 కిలోమీటర్ల రోడ్డు, ఒకటే రోడ్డు. ఆ రోడ్డును అనుకుని ఇరువైపులా ఇళ్ళు. ఇప్పుడు అదే అని రోడ్డు వస్తుంది, ఒకటే రోడ్డు. అంటే ఆలోచన ఉండాలి, ఆ ఆలోచనను అవకాశంగా మలుచుకోవాలి, సాధించుకోవాలి. రాజకీయం అంటే ఓ ప్రెస్ మీట్ పెట్టేసి నువ్వు అంత తిన్నావు, నువ్వు ఎంత తిన్నావు, నేను తినలేకపోయాను, నేను చేయలేకపోయాను అంటాం కాదు. పాజిటివ్ థింకింగ్ ఉంటే ప్రజలకు ఉపయోగపడుతుంది. పరిశ్రమలో ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పారు, అన్ని కేటగిరీల్లో కూడా ఇవ్వాలన్నమాట. సమంజసంగానే ఉంది. కానీ అయితే ఆయన మాట్లాడింది అంటే ఒక పరిశ్రమను ఇక్కడ తెచ్చుకోవాలనుకున్నప్పుడు కొన్ని రాయితీలు మనం ఇవ్వకపోయినట్టయితే లక్షల కోట్ల రూపాయలు తెచ్చి పెట్టుబడులు ఎలా పెడతాం? అరే ఇంత అనుభవం ఉండి రిటైర్ అయిపోయి, కేంద్ర కార్యదర్శిగా రిటైర్ అయిపోయి ఆయన ఆ రకంగా మాట్లాడేటువంటి, ఎవరో ప్రలోభంతో మాట్లాడినటువంటి విధానం నాకైతే అర్థం కావట్లేదు. రాజకీయ నాయకుడు మాట్లాడినట్టు మొట్టమొదటి మాట్లాడేది చూసుకున్నట్టు. ఎందుకంటే నీరు ప్రొవైడ్ చేయాలి, ఎల్సిడి ప్రొవైడ్ చేయాలి, సైట్ ప్రొవైడ్ చేయాలి. ఈ నీడ్స్ అన్ని మనం ప్రొవైడ్ చేయగలిగినప్పుడు ఒక భారీ పరిశ్రమ మన దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి. ఈవేళ నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ని మనం శంకుస్థాపన చేసుకున్నాము అంటే చేసుకుంటూ 18 మాసాల్లో అన్నీ క్లియర్ చేసి ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్నీ వాళ్ళకి అప్పచెప్తాం కాబట్టి నిర్మాణానికి ఉద్యుక్తులై ఇవాళ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పాడు ముఖ్యమంత్రి గారు, నక్కపల్లి స్టీల్ ప్లాంట్ ఏ రకంగా ఎప్పుడు ఏ రకంగా వస్తుంది అన్నది పేపర్లో కూడా చాలా క్లారికల్గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. 2028లో ఈ స్థాయికి గ్రౌండ్ రూలింగ్ వస్తుంది. అదే 2030 మొత్తం డొమెస్టిక్ పర్పస్కి వచ్చేటటువంటి స్టీల్ అంతా తయారవుతుంది. 2031 కంప్లీట్ పూర్తయిపోతుంది అనే ఒక ప్లాన్ ఆఫ్ ప్రణాళికతోటి అక్కడ లక్ష్మీ మెటల్ కూడా చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఇంత త్వరితగతిన మేమెప్పుడు కూడా ఏ ఇండస్ట్రీ కూడా అన్నీ క్లియర్ చేసుకుని ఇంత 18 మాసాల కాల వ్యవధిలోనే మేము పరిశ్రమని ప్రారంభించడానికి ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి ఇప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్లో ఆ సహకారాన్ని మాకు అందించారు. మన జోన్ ఏదైతే విశాఖ జోన్ ఉందో, విశాఖ జోన్లో ఉన్నటువంటి యువతకి
40,000 ఉద్యోగాలు ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇండైరెక్ట్గా 60,000 ఉద్యోగాల అవకాశాలుగా ఉపాధికి వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో యాన్సిలరీస్ వస్తాయి. ఇవాళ జగ్గంపేట దగ్గర కూడా ఇవాళ మనం యాన్సిలరీస్ తీసుకోవడానికి అవకాశం ఉన్నాయి. నిన్న డిఆర్సీలో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. డిఆర్సీ ఇన్ఛార్జ్ ఎవరైతే చైర్మన్గా ఉన్నటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నారో నారాయణ గారు పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక్క జగ్గంపేట గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే మలిసాల్లో మనం ప్రపోజల్ ఇచ్చామో 450 ఎకరాలు దాన్ని చేస్తున్నామని చెప్పేసి చాలా క్లియర్గా డిఆర్సీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిజంగా పారిశ్రామిక 450 ఎకరాల్లో కానీ మనం ఏర్పాటు చేసుకోగలిగినట్టయితే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఏదైతే ఒక ఎంటర్ప్రైనిస్ట్ కావాలని అడుగుతున్నాడో ఇవాళ ఎంటర్ప్రైనిస్ట్ని తయారు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎంఎస్ఎంఈ ద్వారా మనం ఇక్కడ 10,50,00,000 ఒక ఎంఎస్ఎంఈ పార్క్ తయారవుతుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది. అందులో ఒక 5 స్టేర్స్ బిల్డింగ్స్ ఉంటాయి. మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా ఇస్తానని చెప్పేసి వచ్చింది. నా దగ్గర సైట్ కావాలి ఇంకొక 5 ఎకరాలని చెప్పి ఇస్తానన్నాం. మళ్ళీ దానికి కూడా ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఇంకొక అవకాశాన్ని కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. కానీ ఎక్కడికి ఇస్తాం? మన నియోజకవర్గంలో మన దగ్గర ఉన్నటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అందరినీ కూడా సమతులైనటువంటి వాళ్ళని ఎంపిక చేసి అక్కడ అవకాశాలు కల్పిస్తాం. దాని ద్వారా ప్రతి దిక్కున కూడా ఒక 100 మందికో 50 మందికో 6 ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా మేము వెళ్తుంటే దాన్ని ప్రోత్సహించడం పోయి కేవలం రాజకీయం చేయడానికి ఆలోచన చేస్తే ఎలాగండి? ఇక మన నియోజకవర్గంలో మనం చూద్దాం. ఒక ప్రణాళికను తయారు చేసుకుని ఇవాళ 20,000 మంది పైబడి ఇవాళ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి, ఇళ్ళు కట్టడానికి ప్రణాళికను మన ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసుకున్నాం. దాన్ని కూడా నిన్న డిడిఆర్సీలో చెప్పడం జరిగింది, వాళ్ళు ఆమోదించడం జరిగింది. ఏదైతే పోలవరం కెనాల్ ఉందో స్పాయిల్ బ్యాంకులు అంతటినీ కూడా తీసి ఇళ్ల స్థలాలుగా ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాము అని చెప్పేసి డిడిఆర్సీ చైర్మన్గా ఆయన డిఆర్సీ చైర్మన్గా డ్యూటీని ఇచ్చాము. అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసినటువంటి వాడిని తీసుకెళ్ళి ఓ ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చాం. మా ఆలోచన అది కాదు, మా విధానం అది కాదు. ఇవాళ మా యువ నాయకుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. లోకేష్ బాబు క్యాలెండర్ ఇచ్చాడు. ఆ క్యాలెండర్ ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఉద్యోగాల కోసం నోట్ చేసుకోండి. వైసీపీ నాయకులారా, కింద నుంచి పైదాకా కూడా మళ్ళీ మర్చిపోతున్నారేమో అని చెప్పేసి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇవాళ మే 15, 26 ఉన్నత విద్యలో 1,500 పోస్టులు తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి, క్యాలెండర్ ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఆగస్టు 15, 25, 26 హోంశాఖలో 2,778 పోస్టులు తీసుకుంటామని చెప్పినట్టు క్యాలెండర్ ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే గ్రూప్ 1 91 పోస్టులు, ఇతర శాఖలు 928 పోస్టులు. అలాగే సెప్టెంబర్ 15, 2026కి ఇంజనీరింగ్లో 503, ఇతర శాఖల్లో 506. అక్టోబర్ 15, 2026 పాఠశాల విద్య 3,400 పోస్టులు మళ్ళీ తీసుకోబోతున్నాం.
10,060 పోస్టుల్ని ఏకదమ్గా ఈవేళ ఈ 2026లో మేము పోస్టులు ఇస్తున్నాం గవర్నమెంట్ పరంగా అని చెప్పి, ప్రభుత్వ పరంగా అని చెప్పి ఇవాళ క్యాలెండర్ రిలీజ్ చేసాం, అమలు చేస్తాం. దానికి నిదర్శనం ఏంటండి, డిఎస్సి ఎంతమంది వాళ్ళు చెప్తారంటే నేను అడుగుతున్నాను. వాళ్ళకందరికీ ఒకటే సమాధానం, నాకు వచ్చే ప్రతి రూపాయిలోని ఒక దమ్మున్నటువంటి నాయకుడిగా నేను చెప్తున్నాను కదా, నాకు వచ్చేటటువంటి ఏ విధంగా వచ్చినా ప్రతి రూపాయిలోని కూడా 40 పైసలు నా ఫౌండేషన్ ద్వారా ఖర్చు పెడతాను. యువత నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఖర్చు పెడుతున్నాను. ఇప్పుడు దాకా ఇప్పుడు కూడా చేస్తాను అని చెప్పలేదు, చేసి చెప్తున్నాను. నేను 30 పైసలు రాజకీయానికి ఖర్చు పెడతాను. 30% హిందూ మత పరిరక్షణ కోసం ఖర్చు పెడతాను. దైవత్వానికి ఖర్చు పెడతాను. ఇది నా ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఏడండి నేను పోటీలు తినేసి అని చెప్తున్నాను. నేను తింటే ప్రజలు పెడతాను. నువ్వేం చేసావు? ఇవాళ నన్ను ఏలెత్తి చూపెట్టేటువంటి ప్రతి వాడిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. నాకులా దమ్ముంటే చెప్పు, నేను ఇది గతంలో ఈ రకంగా చేశాను, రేపు చేయబోతున్నానని చెప్పరా ప్రజల్లోకి, ఎవడైనా సరే. అవడం కూడా అందరూ సామాన్య కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళమే. ఇవాళ గుండె మీద చేసుకుని చెప్పగలిగితే కారుకి ఆయిల్ కొట్టించుకోవడానికి కూడా మన ఆస్తులు జరిపోవు. అని చెప్పి అవినీతి చేయాల్సినటువంటి అవకాశం నాకు ఆ పని లేదు. నా చుట్టూ ఉన్నటువంటి ఒక బలమైనటువంటి వలయం నాకుంది. వనరులు సమకూర్చేటటువంటి శక్తివంతులైనటువంటి మిత్రులు ఉన్నారు నాకు. ఎస్, ఖచ్చితంగా తప్పు చేసినాడు ఎవడన్నా దొరికితే అది వాడికి పెనాల్టీ వేస్తాను. దాన్ని నేను చెప్పిన విధంగా ఖర్చు పెడతాను. ఏంటి తప్పు? నీకులాగా నేను ఎవరు ఆస్తులు అంతేసుకుంటే తప్పు. ఎక్కడో బెంగళూరులో ఉన్నాం, మద్రాసుల్లోనూ దాపత్యంతో ఆస్తులు సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఏదన్నా ఉంటే పబ్లిక్ అరే సన్నాసులు ఎడుతారనే నాకు అర్థం కాదు. నేను వ్యాపారం చేసుకోకూడదా? వ్యవసాయం చేసుకోకూడదా? నేను నాకుగా బతకడానికి ఆస్తులు సంపాదించుకోకూడదా? నేను సంపాదించే ఆస్తి వల్ల ఎవడైనా పాడైపోతే నువ్వు ప్రశ్నించు. పలానా ఎవడు పొట్టకొట్టేసి నువ్వు తినేసావురా అంటే అది అందం. నేను చూపెట్టాను. 10 పొట్టలు పెంచుతున్నాను, దానికోసం నేను చేస్తాను. 10 మంది బతకడానికే నా ఆలోచన ఎప్పుడు ఉంటుంది. ఒప్పుకుంటాను. ఇవాళ ఆపాలంటే నా తరం కాదు. ఎందుకంటే వాళ్ళు తిన్నప్పుడు నోరు మూసేసారు, కానీ మమ్మల్ని ఎందుకు తిరిగి దెబ్బలాడు మా మీద దానికి వస్తున్నారు. దాని మీద ఆలోచన చేశాను. ఆ మట్టిని రూపాయలుగా ధనంగా మారుద్దాం. కామన్ గుడ్ ఫండ్ ఏర్పాటు చేద్దాం. ఆ కామన్ గుడ్ ఫండ్ తోటి ఇవాళ ఏదైతే 20,000 ఇళ్ళు నిర్మాణం చేస్తున్నామో పోలవరంలో 73 కిలోమీటర్ల పొడవున 850 ఎకరాల్లో ఏదైతే నిర్మాణం చేస్తున్నామో ఆ నిర్మాణం చేసేటటువంటి 26 సెక్టార్లలో 12 కామన్ ప్లేసెస్లో అన్ని వసతులు కూడా, అక్కడ సచివాలయం ఉంటుంది, అదే పంచాయతీ కార్యాలయం, దట్ ఈజ్ నాట్ ఎ సచివాలయం, పంచాయతీ కార్యాలయం ఉంటుంది, హెల్త్ సెంటర్ ఉంటుంది, స్కూళ్ళు ఉంటాయి, 10th వరకు కూడా స్కూల్ ఉంటుంది, అక్కడే పార్క్ ఉంటుంది, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఎంఎస్సి పాయింట్ ఉంటుంది,
ఖచ్చితంగా దాని మీద ఒక 3 ఎకరాలు కేటాయిస్తున్నాం, షెడ్లు వేస్తాం. ఔత్సాహిక ప్రోత్సాహకారులు ఎవరైనా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు వచ్చి అక్కడ వాళ్ళ జీవనోపాధిని వాళ్ళే కల్పించుకునే విధంగా. ఇక్కడ రెండోది ఇంకోటి, ఇల్లు కట్టేయడం, స్థలాలు ఇచ్చేయడం కాదు, ఆ వచ్చిన వాడికి లైవ్లీహుడ్ ఉండాలి, బతకడానికి అవకాశం ఉండాలి, ఆ వనరులు సమకూర్చాలి. దానికి లోటు లేదు. సువిశాలమైనటువంటి ప్రాంతం, పంట పండించేటటువంటి ప్రాంతం అటువైపు ఇటువైపు కూడా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ గ్రామం నుంచైనా వచ్చి అక్కడ అర్హుడవుతాడు, వాడు ఈజీగా బతకగలుగుతాడు. ఎందుకంటే అటు పంట పొలాలు ఉన్నాయి, ఇటు పంట పొలాలు ఉన్నాయి. వ్యవసాయ కూలీగా ఉన్నవాడు వ్యవసాయం చేసుకోవడానికి పోతాడు, వాడికి లైవ్లీహుడ్ ఉంటుంది. రెండోది, మనం ఆలోచన చేసేటటువంటి ఈ 3 ఎకరాల్లో ఇలాంటి 12 3 36 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది. ఇండస్ట్రియల్ కుటీర పరిశ్రమలు వస్తాయి. అందులో ఆడవాళ్ళు వాళ్ళకు దోసినటువంటి పనులు చేసుకోవడానికి అనుకుంటే మహిళలు, ఉత్సాహవంతులు యువకులు చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకుని వాళ్ళకి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చాం, బతికించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ ప్రాజెక్ట్ తయారు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మళ్ళీ రేపు నేను ఎన్నికలకు వెళ్ళే ముందు, మా పార్టీ ఎన్నికలకు వెళ్ళే ముందు, ఈ నియోజకవర్గంలో ఓటు అడిగే ముందు నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో దీన్ని అమలు చేసి ప్రజలకు చూపెట్టి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ముందుగా నోటీస్ అందులో ఉన్నవాడికి అవన్నీ కూడా నోటీసు ఇవ్వాలి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ నాకు తెలుసు, ఐ నో ఇట్. దాన్ని ఎలా చేయాలో నాకు తెలుసు, దాన్ని ఏం చేయాలో తెలుసు, ఏ పేదవాడి చేతికి ఆ పట్టాలు ఇవ్వాలో నాకు తెలుసు, ఏం చేయాలో తెలుసు. రద్దు చేస్తున్నాం, అర్హులందరికీ మాత్రం అక్కడ ఇస్తాం. నిజంగా కొనుక్కున్నవాడు అర్హుడైతే కూడా ఆడికి ఇస్తాం. కొనుక్కున్నవాడికి పెనాల్టీ కదా, మనం ఇవ్వక ఆడు కొనుక్కున్నాడు కాబట్టి ఆడు తీసేయడం న్యాయం కాదు. ఆడు అర్హుడై ఉంటాయి. రియల్ ఎస్టేట్ తీసుకున్నవాడు కొనుక్కున్నాడు అనుకోండి, ఎవడో అప్పలరాజు గారు అంటున్నాను కొనుక్కున్నాడు అనుకోండి, అవి తీసేస్తాను, తీసేసి లేనోడికి ఇస్తాను. ఇంకోటి ఉంది ఇందులో, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే దాని జోలికి నేను ఎత్తదలుచుకోలేదు. దాన్ని చేసి చూపెట్టాలన్నది నా ఉద్దేశం. ఇంకోటి ఉంది, ఇవాళ దాన్ని ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇల్లు ఇవ్వడమే కాదు, ఇల్లు కట్టించాలి. అక్కడ ఉన్నటువంటి కమ్యూనల్ లింక్స్ అన్నింటినీ ప్రొవైడ్ చేయాలి. రెండోది ఇంకోటి, కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాం. జ్యోతుల నెహ్రూవే కార్యకర్తలను పరిరక్షించేటటువంటి నాయకుడు. నా కార్యకర్తలు నేను రక్షించుకుంటాను, తప్పైనా రైట్ అయినా అని చెప్పేసి ధైర్యంగా దమ్ము ఉన్నటువంటి నాయకుడు చెప్పే నాయకుడు నేను. నా కార్యకర్తలు గస్తీగా నేను పరిరక్షించుకుంటాను, అందులో అడ్డం లేదు. కార్యకర్తకు ఏమంటే అర్హుడైతే కార్యకర్తకు ఇవ్వకూడదంటే ఇస్తాం. జర్నలిస్టుల కోసం ఇచ్చామని కూడా ఏదో చెప్తున్నారని విన్నాను, నేను చూశాను. 20,000 కాదు, అర్హులు ఉంటే 30,000 దాకా కూడా స్థలాలు ప్రొవైడ్ చేయడానికి ఉన్నాయి. ఇక్కడ 3 సెట్లు ఇప్పుడు ఇందులో ఇక్కడ సార్ ఈ సైట్లో కొద్దిమంది ఉన్నాయి సార్. ఇందులో ఎవడో అర్హుడైనా సరే తీసే ప్రసక్తి లేదు. ఆడికి ఇచ్చిన స్థలంలోనే ఆడు ఉంటాడు. అంతే. నీకు అర్థమైందా? నీకు ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉంటుందో అందులోనే నువ్వు ఉంటావు. నిన్ను మార్చే ప్రత ఇస్తావు, అది 3 సెంట్లు ఇస్తావు. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ప్రకారం 3 సెంట్లు ఇస్తాం, 2 సెంట్లు కాదు. అదంతా రీసర్వే చేసాం, యాక్షన్ తయారు చేసాం, దాని మీద ఎంక్వైరీ రిపోర్ట్ అంతా వచ్చింది. అందులో కట్టుకున్న ఇల్లు ఉన్నాయి కదా, ఎవడో వైద్యం కావాలి ఎమర్జెన్సీ, ముందు వెనకడ చూడకుండా ఎవడో ఎక్కడైతే అక్కడ అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్కి చెప్తున్నాను తీసుకెళ్తున్నాను, జాయిన్ చేస్తున్నాను. బిల్లు కట్టడమా కట్టకపోవడం అన్న తర్వాత ముందు వాడి ప్రాణాలతో బయటపడతాడు. తర్వాత నేను కట్టేది నేను కడుతున్నాను, ఆడు కట్టేది ఆడు కడుతున్నాడు, లేకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి తెచ్చేది గవర్నమెంట్ దగ్గర నుంచి తెచ్చి సీఎం గారు ఇస్తున్నాడు. ఇంతకంటే ఏం చేయాలి ప్రజలు? నువ్వు చేసావా? గతంలో మీరు అంతా పరిపాలించారు కదయ్యా.
పెద్దోడు పుట్టగొడతాను, పేదోడికి పెడతాను. అది నా విధానం. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఇంకా 3000 ఎకరాల భూమి కావాలి అని చెప్పేసి అంటే ఎంత నమ్మకంతో మన నాయకుల మీద కానీ మన ప్రభుత్వం మీద కానీ ఉన్నటువంటి నమ్మకంతో ఆయనంత లక్ష్మీ మెట్లు అంటే చిన్నోడే కాదు, ఈజీగా మాట్లాడే స్పాట్కి రాలేడు కదా. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏ రకమైనటువంటి నష్టం కూడా ఉండదు. విశాఖ స్టీల్ ప్లాంట్కి నేను అడుగుతాను మిమ్మల్ని, మీరు ఏం చేశారు? 5 సంవత్సరాల కాలంలో మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తానని కేంద్ర ప్రభుత్వం అన్నాడంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చర్యలు ఏంటంటే దాన్ని పరిరక్షించడానికి కలిపి ఒకసారి చెప్పాను. నథింగ్ బట్. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎప్పుడైతేనే 11,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్కి జీవం పోచాడు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. నీకు ఆయనకి ఉన్నటువంటి వ్యత్యాసం అది. ఒక పరిశ్రమని నువ్వు పడుకోబెట్టావు, ఈ గ్రామాలని ఈ రాష్ట్రం నుంచి తరివేచావు. కొన్ని పరిశ్రమలు చూసుకున్నట్టయితే వాళ్ళు చంద్రబాబు నాయుడు 22 మాసాల కాల పరిపాలనలో మేజర్ ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నటువంటి కేవలం దేశవ్యాప్తంగా మన జనాభా నిష్పత్తి కానీ మన యొక్క స్థాయిని కానీ చూసుకుంటే 5% మన పరిస్థితి. భారతదేశంలో మన రూల్ 5% మన జనాభా కానీ మన ఇది కానీ ఇవాళ భారతదేశంలో 25% పెట్టుబడుల్ని ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్నటువంటి బలుడు ఎవడైనా ఉన్నాడు అంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పుకుంటాం. సార్ వాస్తవాన్ని అంగీకరించాలి, తప్పదు. కాదేమో చెప్పమనండి ఈ బడా నాయకులు. ఇవాళ 25% పెట్టుబడులు ఒక్కొక్కటి కూడా గ్రౌండ్ అవుతున్నటువంటి పరిస్థితి మన కళ్ళ కట్టినట్టు కనిపించట్లేదా? సరే, దీని గురించి చాలా మనం ఈ 22 మాసాల కాల వ్యవధిలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత యువత నిర్వీర్యం అయిపోతుందన్నాను. ఎక్కడైతే నీ దగ్గర మీకు ఆరు 6,000 పోస్టులు పోలీసు ఉద్యోగాలు ఇచ్చారు. కానిస్టేబుల్స్ కలిసి 30,607 పోస్టులు ఇచ్చాం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ 22 మాసాల కాలంలో యువతని నిర్వీర్యం చేసేవాళ్ళు నువ్వు చెప్తున్నావు. యువతకి ఏ రకంగా ఉపాధి కల్పించావన్న దాని మీద నేను మాట్లాడదలుచుకున్నాను. కేవలం 6,28,347 మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించాం, ఉద్యోగాలు ఇచ్చామనుకున్నాం. ప్రభుత్వ పరంగా చూసుకున్నట్టయితే 30,607 పోస్టులు ఇచ్చాం. అదే కానిస్టేబుల్స్ కానీ డిఎస్సీ కానీ వివిధ రకాలైనటువంటి పోస్టులు కానీ చూసుకుంటారు. ఎంఎస్ఎంఈ నుండి ఉపాధి 2,48,906 అవకాశాలు కల్పించాం. అలాగే జాబ్ ఫెయిర్ సిల్క్ డెవలప్మెంట్ ద్వారా చూసుకున్నట్టయితే 1,46,027 ఉద్యోగాలు ఇచ్చాం, అవకాశాలు కల్పించాం. పారిశ్రామిక రంగంలో చూసుకున్నట్టయితే 95,174 ఉద్యోగాలు ఇచ్చాం, అవకాశాలు కల్పించాం.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో చూసుకున్నట్టయితే 64,035 అవకాశాలు కల్పించారు. అదే ఐటీ ఎలక్ట్రానిక్స్లో చూసుకున్నట్టయితే 13,866 అవకాశాలు కల్పించారు. పర్యాటక రంగంలో చూసుకున్నట్టయితే 5,028 అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఇది కూటమి ప్రభుత్వం 22 మాసాల కాలంలో యువతకు